మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఉంటుంది కాన్స్టిపేషన్కి. అంటే మనం సరిగ్గా అడిక్వేట్గా నీళ్ళు తాగుతున్నామా, సరిపడా నీళ్ళు తాగుతున్నామా? ఎందుకంటే ఫ్లూయిడ్ అన్నది మన ఇంటేక్ సరిగ్గా లేకపోతే న్యాచురల్గా సాఫ్ట్ స్టూల్స్ అన్నవి పేగులో ఫామ్ అవ్వడం జరగదు. ఓకే. సో మనం తినే ఫుడ్ డైజెషన్ అయ్యి అబ్జార్ప్షన్ అయ్యి మళ్ళీ పేగులో మొత్తం వాటర్ అబ్జార్ప్షన్ అయ్యి మిగిలిన వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటే అవి స్టూల్ ఫామ్ అవుతాయి. సో మనం అడిక్వేట్గా వాటర్ ఇంటేక్ లేకపోయినా కాన్స్టిపేషన్ వస్తుంది. అలా అని సెకండరీ మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఫిజికల్ ఇన్యాక్టివిటీ. అంటే మీరు కదిలితే మీతో పాటు మీ పేగులు కూడా కదులుతాయి. సో ఇది ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేదు, ఎప్పుడు డెస్క్ జాబ్ కూర్చొనే ఉండడము, ఎక్కువ మూమెంట్ లేదు, వాళ్ళల్లో కాన్స్టిపేషన్ సమస్య కామన్గా మేము చూస్తాం. ఇదే కాకుండా ఏదైనా మెడికల్ కండిషన్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో కాన్స్టిపేషన్ కామన్గా ఉంటుంది. అదే మా దాంట్లో ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటారు, దాంట్లో కూడా కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది కామన్గా. మెడికల్ కాజెస్ ఇవే కాకుండా కొందరు డ్రగ్స్ వాడేవాళ్ళు, అంటే మెడిసిన్స్ వాడేవాళ్ళు, ఎస్పెషల్లీ కొంచెం యాంటీ డిప్రెసెంట్స్ లాంటి మాత్రలు వాడేవాళ్ళు, వాళ్ళల్లో ఈ డ్రగ్స్ కారణంగా కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. ఇదే కాకుండా మనకు మెయిన్గా అప్పుడప్పుడు ఏమన్నా రెక్టంలో ఆర్ ఏమన్నా పేగులో అడ్డుపడే కంతులు కానీ గడ్డలు కానీ అట్లా ఏమన్నా ఉన్నా కూడా కాన్స్టిపేషన్ రావచ్చు.